ఇదే ఇక్బాల్ దివ్య వాళ్ళ కాలేజ్ మేడం. కాఫీ మ్యాన్. వీళ్ళు రెగ్యులర్గా హ్యాంగ్ అవుట్ అయ్యే కెఫే. గుడ్ మార్నింగ్ మేడం. హలో మ్యామ్. ఇక్బాల్ దివ్య వాళ్ళ కామన్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా? ఇక్బాల్ ఇక్కడికి వచ్చి చదువుకునేవాడు మ్యామ్. దివ్య కూడా తనతోనే ఉండేది. ఇక్బాల్కి ఎవరితో అయినా గొడవ? నో మేడం, తను బాగా చదువుకునేవాడు. నాకు తెలిసి తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోయేవాడు. హిమా, మ్యామ్, కాఫీ మ్యాన్ పార్కింగ్. లోపలికి వెళ్ళడం కనిపించింది కానీ బయటికి ఎలా వెళ్ళాడు? వెళ్ళలేదు, తీసుకెళ్ళి ఉంటారు. కాఫీ షాప్ లోపల చూద్దాం. గో బ్యాక్, లుక్లో పెట్టు. ఈ సీసీటీవీ ఫుటేజ్లో ఏదో తేడా ఉంది మేడం. ఇప్పుడు పార్కింగ్ లాట్ ఫుటేజ్ మళ్ళీ ప్లే చేయండి. మరూన్ కార్ ఒకటి బయటకు వెళ్తుంది. ఫుటేజ్ ట్యాంపర్ చేశారు మ్యామ్. కాఫీ షాప్ వాళ్ళకా? టైం వేస్ట్. ఈ స్ట్రీట్లో మన సీసీటీవీ ఫుటేజ్ ప్లే చేయండి. ఈ స్ట్రీట్లో మరూన్ కార్ ఏం లేదు మ్యామ్. మన ఫుటేజ్లో కూడా లేదంటే మన డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరు ట్యాంపర్ చేస్తుంటారు. మ్యామ్, నైబరింగ్ బిల్డింగ్ సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేస్తే. గుడ్ ఐడియా. ప్లే. మ్యామ్, రైట్ దేర్. ఇదేదో విఐపి నెంబర్లా ఉంది. మ్యామ్, కే రిషి రెడ్డి అనే పేరు మీద రిజిస్టర్ అయింది. రిషి అంటే ఎంపీ రమాకాంత్ రెడ్డి అన్న కొడుకు. అదే మ్యామ్, వాళ్ళ మెడికల్ కాలేజ్లో ఇక్బాల్ తీసిన ఫొటోస్లో ఉన్నాడు. ఇది సార్ విజిటర్స్ని కలిసే టైం, తర్వాత రండి. మీ సార్ని కాదు, రిషి రెడ్డిని కలవాలి. రిషి బాబు ఇక్కడ లేడు. ఏమున్నా ఆఫీస్కి వెళ్ళి మాట్లాడండి. రిషి అంటే అలౌ చేయట్లేదు మ్యామ్. అలాగే సార్. హలో సార్. మనం ముందు ఎప్పుడైనా కలిసామా? సార్, ఏసీపీ సత్యభామ రిషితో మాట్లాడాలి. షూటింగ్స్ అది రిషితో. మీరు నాతో మాట్లాడితే రిషితో మాట్లాడినట్టే, కానీ నాకు మాట్లాడేంత టైం లేదు. సా ఏదైనా ఉంటే డీసీపీ ఆనందరావుతో మాట్లాడుకో. మేడం, మన డీసీపీ సారి రమాకాంత్ రెడ్డి ఉస్మానియాలో క్లాస్మేట్స్. నువ్వేంటి ఇక్కడ? అర్థమైంది, పద. యూజువల్గా ఇన్సులిన్ ఇక్బాల్ ఇచ్చేవాడు. ఫర్ ద ఫస్ట్ టైం వాడు ఎక్కడున్నాడో నాకు తెలియదు మ్యామ్. దివ్య, హసీనా కోసం వచ్చినప్పుడు చూశాను, ఇక్బాల్ లేనప్పుడు చూస్తున్నాను. ఇది ఇక్బాల్ కట్టాడా? దివ్య, అసలు ఇక్బాల్ నీకు ఎలా పరిచయం?